ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలో మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 5K వాక్ చేపట్టారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 5K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, ప్రముఖ డాక్టర్లతో పాటు స్థానికులు భారీగా పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి చిన్నతనం నుండే తన అలవాట్లతో పాటు ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. యువకులు ఎక్కువ ఇబ్బందులు రావడానికి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమే కారణమని, ఏ కారణమైన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కోడెల స్టేడియం మొదలు పల్నాడు బస్టాండ్, మల్లమ్మ సెంటర్, కోట మీదుగా స్టేడియం వరకు 5K వాక్ నిర్వహించారు. డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కార్డియాక్ డాక్టర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నర్సాపేట పట్టణంలో వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనసు బదిలంగా ఉండాలి, గుండె గట్టిగా ఉండాలి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేవగానే వాకింగ్ చేయాలి. ఎందుకంటే మినిమం వాకింగ్ చేస్తే మనం అందరం కూడా రోజు 1/2 గంట వాకింగ్ చేస్తే గుండె సరైన రీతిలో కొట్టుకుంటుంది, సరైన స్థానంలో అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా తట్టుకోవడానికి వాకింగ్ చాలా మంచిది. అదేవిధంగా ధూమపానం కానీ ఆల్కహాల్ ఇవన్నీ కూడా మానేయాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత హార్ట్ అనే అటాక్స్ చాలా ఎక్కువైనాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రజలకి ఒక మెసేజ్ని పంపించాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, గుండె పదిలంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నర్సరావుపేటలో 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాక్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించడం. ఈ గుండె జబ్బులు వరల్డ్ నంబర్ 1 కిల్లర్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన జనాభా దాదాపు 700 కోట్ల పైగా ఉంటే దాదాపు 2 కోట్ల పైగా గుండె రక్తనాళాలకు సంబంధించిన జబ్బులతో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. సో ఈ నంబర్ 1 కిల్లర్ని ప్రివెంట్ చేయాలి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి, ప్రివెన్షన్ చేయాలంటే గుండె జబ్బు ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్మోకింగ్ చేయటం, బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని చిన్న వయసులోనే ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే ప్రివెంట్ చేయొచ్చు, లేదా పోస్ట్ పోన్ చేయొచ్చు. 40లో 30లో చిన్న వయసులో వచ్చి ప్రాణాపాయం కాకుండా 70, 80, 90 వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. అది కూడా ఈ మధ్య ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం అండ్ నిద్ర తగ్గిపోవడం. నిద్ర స్క్రీన్ టైం పెరిగింది, నిద్ర టైం తగ్గింది. సో దయచేసి మీరందరూ కూడా స్క్రీన్ టైం తగ్గించి నల్గొండ జిల్లాలో